ఒక దేశ సుప్రీం లీడర్ తన దేశ ముఖ్యమైన హై ప్రొఫైల్ వ్యక్తులతో చాలా ఎమర్జెన్సీ మీటింగ్లో ఉన్నారు. అతను ఉన్నది సాదాసీదా భవనంలో కాదు, అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధానికి దిగాయని తెలిసి చాలా సెక్యూర్డ్ ప్లేస్ అని భావించే తెహరాన్లోని ప్యాస్టర్ స్ట్రీట్ కాంపౌండ్లోని బంకర్లో మీటింగ్లో ఉన్నాడు. అతనే ఇరాన్ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ. ఆ మీటింగ్లో ఉన్న వారి ఉద్దేశం, ఇక్కడికి ఎవరూ చేరుకోలేరు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు ఒక్క B-2 స్టీల్త్ బాంబర్, ఒక్క బిల్డింగ్, GBU-28, GBU-39 వంటి 30 హెవీ బంకర్ బ్లస్టర్ బాంబులు ఒకేసారి దానిపై పడ్డాయి. అంతే, బూమ్! నిమిషంలో ఆ బిల్డింగ్ నామరూపాలు లేకుండా పోయింది. ఆ బిల్డింగ్లో ఉన్న ముఖ్యమైన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా హై ప్రొఫైల్ వ్యక్తులు అందరూ చనిపోయారు. సాధారణంగా ఇలాంటి దాడులు రాత్రిపూట జరుగుతాయి, కానీ ఈ దాడి మాత్రం ఖచ్చితమైన సమాచారంతో తెల్లవారుజామున సూర్యుని వెలుగులో జరిగింది. ఇంత పగడ్బందీగా అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్ లీడర్ని చంపారు అంటే దాని వెనక ఉన్న వారి మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఖమేనీని చంపడానికి, ఇరాన్పై ఏకదాటిగా దాడి చేయడానికి చేసిన ప్లాన్ గురించిన విషయాల్ని ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాము. అంతేకాదు, అసలు అమెరికా నిఘా సంస్థ CIA ఖమేనీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగింది, ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఉపయోగించిన ఆయుధాలేంటి, ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు, ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ గురించి కూడా ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మీకు స్పష్టంగా తెలిసిపోతాయి. కనుక ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్లైన అమెరికాకు చెందిన CIA, ఇజ్రాయెల్కి చెందిన మొసాద్లు కొన్ని నెలల తరబడి చేసిన ఇన్వెస్టిగేషన్తో, అవి ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లైన్ పేరుతో ఇరాన్పై దాడులు చేసి ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చాయి. ఇలా ఒక దేశ సుప్రీం లీడర్ని చంపేంత అవసరం అమెరికాకు కానీ ఇజ్రాయెల్కు కానీ ఎందుకు వచ్చింది అనేది మనలో మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, నిజానికి 1948 నుంచి 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఫ్రెండ్లీగా ఉండేవి. ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే. అంతేకాదు, ఇరాన్కి సైనిక, వ్యవసాయ టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ కూడా హెల్ప్ చేసింది. కానీ అనుకోకుండా 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అంతా మారిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ని ద్వేషించడం మొదలుపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ ఒకటేనని, ఇజ్రాయెల్ ఒక లిటిల్ సైతాన్ అని ఇరాన్ భావించింది. అందుకే తమను కాపాడుకోవడానికి న్యూక్లియర్ ఆయుధాల తయారీలోకి అవసరమైన యురేనియంని సీక్రెట్గా ఇరాన్ తయారు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది. ఇలా మిడిల్ ఈస్ట్లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం అటు ఇజ్రాయెల్కి కానీ ఇటు అమెరికాకి కానీ ఇష్టం లేదు. ఇక ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్ని న్యూక్లియర్ ఆయుధాల విషయంలో పదే పదే వార్నింగ్ ఇచ్చాయి. అయినా కూడా మాట వినకపోవడంతో ఆ తర్వాత 2025లో డైరెక్ట్గా ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు కూడా చేశారు. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భయపడలేదు, అమెరికాకు లొంగలేదు. నిన్ను చంపేస్తామని ట్రంప్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినా ఏమీ పట్టించుకున్నట్టుకున్నాడు. దాంతో అమెరికా దేశ హెచ్చరికలను లెక్క చేయకపోతే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు ట్రంప్. ఆల్రెడీ 2026 మొదలవగానే వెనిజులా అధ్యక్షుడిని తన దేశంలోనే తన ఇంట్లో ఉన్నప్పుడు ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత గ్రీన్లాండ్ని ఆక్రమిస్తానని హెచ్చరించాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్నే చంపేశాడు. ఇలా అధికార మార్పిడి అనే పేరుతో దేశాలపై దండెత్తుతున్నాడు ట్రంప్. ఒక దేశంపై దాడి చేస్తే ఆ దేశం ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుంది, అది మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందనే భయం ట్రంప్కు అస్సలు లేదు. ఎందుకంటే తన దేశ మిలిటరీని చూసుకొని, తన దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్థతను చూసుకొని ట్రంప్ దూకుడుగా ఉన్నాడు. ట్రంప్ నమ్మకానికి తగ్గట్టుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ CIA, అలాగే ఆ దేశ మిలిటరీ కూడా చాలా ప్లానెడ్గా, సక్సెస్ఫుల్గా తమ ఆపరేషన్స్ని పూర్తి చేస్తున్నాయి. ఇలా అమెరికన్ నిఘా వ్యవస్థలు చేసిన సక్సెస్ఫుల్ ఆపరేషన్స్లో ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతం కూడా ఒకటైంది. ముందుగా CIA, మొసాద్ ఏజెన్సీలు ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్న సీక్రెట్ కాంపౌండ్ని ట్రాక్ చేశాయి. ఇదంతా ఉదయం 8 గంటల టైంలో మొదలైంది. తెహరాన్ మిడిల్లోని ఓ బిల్డింగ్లో ఇరాన్ లీడర్లను CIA ట్రాక్ చేసింది. ఆ సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి షేర్ చేసింది. కొన్ని నెలల పాటు వారు స్పేస్ ఫోర్స్ లో ఆర్బిట్ శాటిలైట్ను ఉపయోగించి ఇరాన్ కమ్యూనికేషన్ ఛానల్స్ని హ్యాక్ చేస్తూ రహస్యంగా పనిచేశారు. ఆ పనికి తగ్గట్టుగా ఇప్పుడు వచ్చిన సమాచారంతో ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు అయిపోవాలి, లేదంటే వారు అలర్ట్ అయ్యి తర్వాత మరింత నష్టాన్ని కలిగిస్తారు. కానీ స్ట్రైక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే వారు చాలా ప్లాన్డ్గా, ఖచ్చితంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. అమెరికా ఇజ్రాయెల్లోని ఎలైట్ యూనిట్లు చాలా సీక్రెట్గా జాయింట్ డ్రైవ్ని చేస్తాయి. సర్వేలెన్స్ శాటిలైట్లు, ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్లు, మానవ స్పైల ద్వారా వారు ఖమేనీకి సంబంధించిన దాదాపు ప్రతి కదలికని
పూర్తిగా సీక్రెట్గా మ్యాప్ చేశారు. అడ్వాన్స్డ్ లో ఎర్త్ ఆర్బిట్ సర్వేలెన్స్ శాటిలైట్ల నెట్వర్క్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ల ఇంటరప్ట్లు, రెజ్యూమ్ లోపల డీప్గా ఉన్న మానవ ఎసెట్లను ఉపయోగించి వారు అలీ ఖమేనీ ప్రతి కదలిక, భద్రతా ప్రోటోకాల్, రోజువారీ ప్యాటర్న్లను కష్టపడి ట్రాక్ చేశారు. ఎప్పటికప్పుడు సమాచారం అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీకి చేరింది. వారు దాని ప్రకారం ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. CIA ఇంటెలిజెన్స్ హై ఫిడెలిటీ, చాలా ఖచ్చితమైన హై క్వాలిటీ లొకేషన్ డేటా ఇజ్రాయెల్కి ఇచ్చింది. దాని ఆధారంగా దాడి టైమింగ్ని కూడా అడ్జస్ట్ చేశారని మనకి కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అంటే ఫిబ్రవరి 28 ఉదయం టెహరాన్లోని లీడర్షిప్ కాంపౌండ్లో టాప్ ఇరాన్ అధికారుల మీటింగ్ ఉందని, ఖమేనీ కూడా అక్కడే ఉన్నాడని CIAకి ఒక బ్రేక్ త్రూ దొరికింది. దాంతో అసలైతే రాత్రి దాడి చేయాలి అనుకున్నా కూడా వారి ప్లాన్ ఉదయానికి మార్చుకున్నారు. సెంట్రల్ టెహరాన్లో ఉన్న ఈ సీక్రెట్ కాంపౌండ్ గురించి CIA వాళ్ళకి ఎలా తెలిసింది అంటే, గత సంవత్సరం 2025లో అమెరికా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్లపై చేసిన దాడుల వల్ల ఇరాన్ ఆర్థికంగా కూడా నష్టపోయింది. దానివల్ల ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇక ఖమేనీ గత 30 సంవత్సరాలుగా ఒక నియంతలాగా ఇరాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఆడవారిపై ఆంక్షలు పెరిగాయి. దాంతో ప్రజల్లో చాలామందికి ఖమేనీపై వ్యతిరేకత ఏర్పడింది. దానివల్ల గత ఏడాది చివరిలో మోస్ట్ ఆఫ్ ది క్రౌడ్ ఇరాన్ రోడ్లపైకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. కానీ ఆ నిరసనలను ఖమేనీ ఉక్కుపాదంతో అణగదొక్కాలని చూశాడు. ప్రజలపై కాల్పులు చేయడం, నిరసనకారులను అరెస్ట్ చేయడం, ఇంటర్నెట్ను బంద్ చేయడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. దాదాపు 50,000 మందిని అరెస్ట్ చేశారనే సమాచారం ఉంది. అప్పుడే ట్రంప్ కూడా ఇరాన్ ప్రజలకు మద్దతు ఇస్తూ, ఇరాన్ ప్రజలారా ఓపికతో ఉండండి, సహాయం వస్తుంది అంటూ ట్రూత్లో పోస్ట్ చేశాడు. ఇక అప్పటి నుండి ఖమేనీ అంతానికి మరింత ఫాస్ట్గా పావులు కదిలాయి. అలా ఇరాన్లో ఖమేనీకి ఉన్న వ్యతిరేకతను వాడుకొని ఖమేనీకి అతి దగ్గరగా ఉన్నవారిని CIA తమ స్పైగా వాడుకుంది. యుద్ధం కేవలం సరిహద్దుల దగ్గర మాత్రమే జరగదు. దాని దెబ్బ ఆర్థిక వ్యవస్థలపై పడుతుంది, మార్కెట్లపై పడుతుంది, చివరికి సామాన్య ప్రజల జీవితాలపై కూడా పడుతుంది. దీన్ని బట్టి చూస్తే మన లైఫ్ కూడా ఇంతే కదా అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ ఫ్యామిలీలో సంపాదించేది మనమే కనుక అయితే, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ బాధ్యత మనదే అయినప్పుడు ముందు చూపుతో ప్లాన్ చేసుకోవడం మనం చాలా ముఖ్యం. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, EMIలు ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక బ్యాకప్ ఉండాలి కదా. అయితే బాధ్యత అక్కడితోనైపోదు. లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందో హెల్త్ ఎమర్జెన్సీలు కూడా అంతే. ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా వస్తాయి. సడన్గా వచ్చే జబ్బులు, సర్జరీల వల్ల హాస్పిటల్ బిల్లులు లక్షల నుండి కోట్లకు కూడా చేరుకోవచ్చు. ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు మనం కష్టపడి దాచుకునే సేవింగ్స్ అన్నీ ఆవిరైపోతాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది లక్షల రూపాయల వరకు అయ్యే మెడికల్ బిల్స్ని ఈజీగా కవర్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద GSTని తీసేసింది. అంటే మీ ప్రీమియం మీద మీరు దాదాపు 18% ఎక్స్ట్రా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్ల ప్రీమియమ్స్ అనేది నెలకి కేవలం 700 నుంచి 1000 రూపాయలతోనే స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆన్లైన్లో వెతికితే 25కు పైగా కంపెనీలు, వందలాది ప్లాన్స్ ఉంటాయి. మరి మీకు ఏ ప్లాన్ సెట్ అవుతుంది, అందులో ఏవి కవర్ అవుతాయి, ఏవి కవర్ అవ్వవు అని ఎలా చెక్ చేసుకోవాలి? అందుకే డిటో ఇన్సూరెన్స్ని రికమెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి స్పామ్ లేకుండా నిజాయితీగా ఇన్సూరెన్స్ సలహాలు ఇస్తారు. డిటో అనేది జిరోదా సపోర్ట్ ఉన్న కంపెనీ. ఇది మీకు ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్లా పనిచేస్తుంది. ఇందులో బెస్ట్ ఏంటంటే వాళ్ళ కన్సల్టేషన్, కాల్స్, క్లెయిమ్ సపోర్ట్ అన్నీ మీకు 100% ఫ్రీ. అంతేకాదు, ఒకవేళ ఎప్పుడైనా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయితే పేపర్ వర్క్ అంతా వాళ్ళే చూసుకుని 24/7 క్లెయిమ్ సపోర్ట్తో డిటో మీ తరపున ఫైట్ చేస్తుంది. మిగతా ఏజెంట్లలాగా వీళ్ళు మీకు పదే కాల్స్ చేసి విసిగించరు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ప్రశాంతంగా పాలసీని తీసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళతో ఒక ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒక కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి డిటో వెబ్సైట్ని, వాళ్ళ కన్సల్టేషన్ని యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డిటోతో ఫ్రీగా కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. అలా పక్కా సమాచారంతో సీక్రెట్ కాంపౌండ్ గురించి, అందులో జరిగే మీటింగ్ గురించి తెలిసిందే. దాడి టైంలో ఖమేనీ ఉన్న కాంపౌండ్ టెహరాన్ మధ్య భాగంలో ప్రెసిడెన్సీ, సుప్రీం లీడర్ ఆఫీసులు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో కలిసి ఉంటుంది. ఇందులో అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ ఖమేనీ దాడి టైంలో డీపెస్ట్ బంకర్లో కాకుండా షాలోయర్ పొజిషన్లో ఉన్నాడు. దాంతో బంకర్ బస్టర్ బాంబులతో టార్గెట్ చేయడానికి ఈజీ అయింది. దాడికి ముందు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్గా చెప్పబడే దీనికోసం సుమారు 200 F-35, F-15, F-16 ఫైటర్ జెట్లు, ఆయిల్ ట్యాంకర్ల సహాయంతో ఇజ్రాయెల్ నుంచి తెహరాన్ వరకు వచ్చాయి. అక్కడే వాటిని డిప్లాయ్ చేసి తెహరాన్ చుట్టూ ఉన్న ఇరాన్కి చెందిన బావర్ 373, S-300 వంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని
మొదట నాశనం చేశారు. దీనికి యుఎస్ కూడా టొమాహోక్ క్రూజ్ మిసైల్స్తో సపోర్ట్ ఇచ్చింది. ఇక ఖమేనీ ఉన్న బిల్డింగ్ పై ఎగ్జాక్ట్లీ 30 హెవీ బంకర్ బస్టర్ బాంబులు, జీపీఎస్ గైడెడ్ డిలేడ్ ఫ్యూజ్తో పాటు 30,000 పౌండ్ల బరువు ఉన్న 60 మీటర్ల కాంక్రీట్ని కూడా ఛేదించగల భారీ బంకర్ బస్టర్ బాంబు అయిన GBU-57 MOPని B-2 స్టెల్త్ బాంబర్ నుంచి డ్రాప్ చేశారు. ఇవి డీప్ కాంక్రీట్ని, భూమిని పంచ్ చేసి డెటోనేట్ అయ్యి భూగర్భ స్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ చేస్తాయి. ఖమేనీ ఈ కాంపౌండ్లో డీపెస్ట్ బంకర్లో కాకుండా షాలో సబ్టెరేనియన్ ఫెసిలిటీలో ఉండడంతో అతని మరణం తథ్యమైంది. ఇక ఉదయం 9:40 కల్లా ఖమేనీతో పాటుగా 30 మంది టాప్ లీడర్లు చనిపోయారు. అంతేకాకుండా ఈ దాడిలో ఖమేనీ కూతురు, అల్లుడు, మనవడు, కోడలు కూడా చనిపోయినట్టు కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఈ దాడితో ఇరాన్ లీడర్షిప్ ఒక్కసారిగా డెకాపిటేట్ అయింది. ఇజ్రాయెల్ దీన్ని టాక్టికల్ సర్ప్రైజ్గా విజయవంతం చేసింది. దాడికి ముందు, దాడి తర్వాత కాంపౌండ్ పరిస్థితి ఎలా ఉందో శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదే టైంలో ఇరాన్కి చెందిన మిసైల్ సైలోలు, ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్లు వంటి 500కు పైగా టార్గెట్స్ని కూడా నాశనం చేశారు. అలా ఒక్క రోజులో దాదాపు 2,900కు పైగా టార్గెట్స్ని ఇజ్రాయెల్, అమెరికా మిలిటరీలు కలిసి హిట్ చేశాయి. మరొక వైపు కొన్ని నెలల తరబడి ఖమేనీని హతమార్చడానికి ఇజ్రాయెల్, అమెరికాలు ప్లాన్ చేస్తున్నా కూడా ఇరాన్ ఇంటెలిజెన్స్, MOIS మరియు IRGCలు ఈ ప్లాన్ని గుర్తించడంలో ఫెయిల్ అయ్యాయి. ఖమేనీ తన స్థానాన్ని రక్షించుకోవడానికి అధికారుల్ని బ్లైండ్ ఫోల్డ్ చేసి కలవడం వంటి చర్యలు తీసుకున్నప్పటికీ CIA నెలల పాటు అతని కదలికలను ట్రాక్ చేసి సమావేశాన్ని గుర్తించింది. ఇజ్రాయెల్ ప్యాస్ట్రూ స్ట్రీట్ దగ్గరలో 12 సెల్యులార్ యాంటీనాలను జామ్ చేయడంతో దాడి టైంలో సెక్యూరిటీ టీంకి వార్నింగ్లు చేరకుండా అయింది. ఇక ఇరాన్ ప్రీ ఎంప్టిక్ స్ట్రైక్ ప్లాన్లు లేకపోవడం వల్ల ఆకస్మిక డేలైట్ అటాక్కి సిద్ధంగా లేదు. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సక్సెస్ అయితే మరొక వైపు ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవడంతో తమ సుప్రీం లీడర్ని కోల్పోయి ప్రపంచం ముందు పరువు తీసుకుంది. కానీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ని లాంచ్ చేసి ఇజ్రాయెల్పై 200 మిసైల్స్, UAE, బెహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్దాన్ మరియు కువైట్లోని US బేసెస్పై దాడులు చేసింది. ఈ దాడుల్లో 3 అమెరికన్ సైనికులు, ఇజ్రాయెల్లో 10, UAEలో 3, బెహ్రెయిన్లో 1, కువైట్లో 1, లెబనాన్లో 13 మంది, ఇరాక్లో 2 చనిపోయారు. అసలు ఇంపాక్ట్ ఉన్న ఇరాన్లో మిలిటరీ సివిలియన్స్తో కలిపి దాదాపు 555 మంది చనిపోయారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక హౌతీలు ఇరాన్కి మద్దతుగా రెడ్ సీలో షిప్పింగ్ లైన్స్పై అటాక్స్ రెజ్యూమ్ చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ ఇరాన్పై దాడులు ఇంకా 4 నుంచి 5 వీక్స్ కంటిన్యూ అవుతాయని, ఇరాన్ ప్రజలని తమ గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేయమని పిలుపునిచ్చాడు. నెతన్యాహు కూడా అదే చేశాడు. ఇటు ఇరాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ 40 రోజుల సంతాప దినాలు అనౌన్స్ చేసింది. ప్రొవిజనల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ప్రెసిడెంట్ మసూద్ సర్వైవ్ చేశాడు. ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజల్లో కొందరు సెలబ్రేట్ చేసుకున్నారు, మరికొందరు ఏడ్చారు. ఈ ఏడుపులు మన ఇండియాలోనూ అలాగే మన పక్క దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా జరిగాయి. కొంతమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఖమేనీని చంపినందుకు అమెరికాపై నిరసన వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశారు? కొంత భాగం ప్రజలు ఖమేనీకి ఎందుకు మద్దతిస్తున్నారు? ఇరాన్ అసలు గల్ఫ్ దేశాలపై ఎందుకు దాడి చేసింది? అసలు ముస్లింలు 2 వర్గాలైన సున్నీ, షియా ముస్లింల మధ్య వివాదం ఏంటి? వీటన్నిటి గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని మీరు కామెంట్స్లో తెలపండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కవర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ముఖ్యంగా మన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. కనుక ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి డిటో వెబ్సైట్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. మీరు క్లిక్ చేసి ఫ్రీగా కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.